హాయ్ అండి. నమస్తే. నేను మీ అను. అందరూ బాగున్నారా? ఇవాల్టి వీడియోలో పాలకూర వెల్లుల్లి కారం తయారు చేసుకుందాం. ఎప్పుడూ చేసుకున్న వేపుడి పప్పు కాకుండా ఇలా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా పాలకూరని కొంచెం సాల్ట్ వేసుకుని నీటిలో నానబెట్టుకుంటే మట్టి అది వదిలిపోతుంది. దాంట్లో ఏమైనా పురుగు మందులు అవి ఏమైనా కట్టున్నా మనకి త్వరగా క్లీన్ అయిపోతాయి. సాల్ట్ వాటర్‌లో కడుక్కొని చిన్న పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకోండి. చిన్నవైతే 2 తీసుకొని 2 పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకొని వాటి పొట్టు తీసేసుకొని మిక్సీ జార్‌లో వేసుకోండి. ఇప్పుడు అందులో జీలకర్ర, సాల్టు, కారం మనకి సరిపడినంత వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర అలాగే కొంచెం మినపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు 2 రెమ్మలుంటాయి తుంచుకొని వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ కొట్టుకున్న వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా! ఇది వేసుకొని బాగా వేయించుకోవాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకుని నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ బాగా వేగకపోతే టేస్ట్ బాగోదు. ఇప్పుడు పాలకూర శుభ్రంగా కడుక్కున్నాం కదా! అది మనం ఎంత వీలైతే అంత చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని బాగా వేగిన ఈ వెల్లుల్లి పేస్ట్‌లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో మనం వాటర్ ఏం వేయం. చూసుకోండి. వాటర్ ఏం వేయము. పాలకూరలో ఉన్న వాటరే ఇలా వచ్చి మనకి గుజ్జులా తయారవుతుంది. ఇది బాగా దగ్గరికి ఉడికే వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే మనకి బాగా ఉడుకుతుందనమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.